వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. రహస్యాలు మాత్రం సత్యం కాదు. 2 మొక్కల వాక్యం వెళితే సత్యం కాదు. సత్యం తెలుసుకో ముందు. అందుకే అన్నాడు ఇక్కడ 15వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యం ఎక్కడ ఉందయ్యా? మేము గుడ్లు అమ్ముతారా? లేదా మన ఊళ్ళో అమ్ముతారా? మన దగ్గర ఉన్న సత్యం మన అందరి దగ్గర ఎవరి దగ్గర సత్యం లేదు. మనం ఇంటిలో ఒక మాట చెబుతాం, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతాం. ఎక్కడ ఉంది మన సత్యం? మన దగ్గర సత్యం ఉందా? వాక్యం మనకు అర్థమవుతుందా? ఒక వాక్యం వింటున్నావా? అసలు వాక్యాన్ని నడుచుకుంటున్నావా? రహస్యాలు మాట్లాడుకోవడం కాదు, రహస్య పనులు చేయడం కాదు. దేవుని దగ్గరికి వస్తే నీ రహస్యాలని దేవుడు బయలుపరుస్తాడు. అనుకోవచ్చు దేవుడికి ఏం తెలుసులే అని. నీ ఉన్న ప్రతి ఒక్క అవయవం దేవుడు నిర్మించాడు. అనుకోవచ్చు దేవుడికి ఏమి చేయదనుకున్నాను. నీలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు నిర్మించుకుని నీకు రావాలి. ఏ అవయవం బాగా పోయినా నీకు బాగా ముఖ్యంగా మనిషి. ఎందుకని ఆయన దేవుడు నీకు ఇచ్చింది. అందుకే అన్నాడు, నిన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయాలని దేవుడు చూస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? రహస్య పనులు చేసుకుంటా ఉన్నావు, రహస్య మాటలు మాట్లాడుకుంటావు, రహస్య పనులు బతుకుతా ఉన్నావా? అందుకే అన్నాడు, అయ్యా నేను రహస్యంగా ఏమీ చెప్పలేదు. రహస్యాన్ని ఎవడో నేను వాక్యాన్ని చెప్పాలి. దేవుడు తండ్రి నా మీద ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమ మేము చూపించాలి. మీరు వాక్యం తెలుసుకోవాలి. వాక్యం తెలిసింది కొంచెమే, తెలియాల్సింది చాలా ఉందంటాడు. సత్యం ఉంటుంది, సత్యం అందుకు ప్రతిష్ఠించాలి. ఒక్క రోజులో మనం ప్రార్థన కింద ఆశీర్వదించవమ్మా, ఒక్క రోజులో మనం ఆశీర్వదించబడవమ్మా. దేవుడు రక్షణ ఒక్క రోజులో రాదమ్మా. ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తే, ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం జీవిస్తే ఇలాంటి స్థితి వచ్చింది. ఒక్క రోజు వచ్చింది కాదు, ఒక నెలలో వచ్చింది, ఒక 10 రోజులు వచ్చింది కాదు. దేవుని సత్యాలు తెలుసుకోవాలి, దేవుల్లో నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలి. దేవుని పేరులో దేవుడు ఎలాగైతే అబ్రహామును ప్రేమించాడో, అబ్రహామును ప్రేమించి ఏమన్నాడు తెలుసా? అబ్రహాము గురించి ఏమన్నాడు? ఈయన నాకు స్నేహితుడు అన్నాడు. నేను చేసే ప్రతి ఒక్క కార్యాన్ని నా స్నేహితుడిని చెప్పరా అన్నాడు. దేవుడు ప్రేమిస్తే దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని బయలుపరుస్తాడు. మనం ఎలా ఉన్నామో దేవుడి దగ్గర, ఎలా బ్రతుకుతున్నామో దేవుడు తెలియదా? దేవుడు చెప్పడా? ప్రార్థనకి వెళ్తే దేవుడు చెప్పడా? మన దాని దెయ్యాల బోధాన్ని ఉండదు. నోటి మాటలు కాదు. దేవుని దగ్గర నువ్వు ఎంతకాలం బ్రతుకు పాప బతుకుతూ ఉంటావు. నీకు వాక్యం అర్థం కాదు, వాక్యం తెలియదు. తెలియాల్సింది చాలా ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక రోజులో రక్షణ రాలా, ఒక రోజులో దేవుని వాక్యం అందరికి రాలా. ఎన్నో సంవత్సరాలు గడిస్తే కానీ వాక్యం అందరికి రాల. అలాగే అబ్రహాముని అలాగా దేవుడు ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఏ రహస్యాన్ని వాక్యం తెలియకుండా దేవుడు మనలో చెప్తున్నాడు. ప్రతి ఒక్క మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే బైబిల్ వాక్యంలో